బ్రేకింగ్ న్యూస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో జరగనున్న రైతన్న మీకోసం వర్క్షాప్ లో పాల్గొనున్నారు. గత నెల 24వ తేదీ నుంచి 29వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రైతన్న మీకోసం పేరుతో రైతుల ఇంటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఇంటింటా చేసిన ప్రచారంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం రూపొందించిన పంచసూత్రాలను ప్రచారం చేశారు. అలాగే సీఎం చంద్రబాబు రాసిన లేఖను ప్రతి రైతు ఇంటికి వెళ్లి ఈ ప్రచారంలో క్షేత్రస్థాయి అధికారులు మొదలుకుని ఉన్నతాధికారులు అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా రైతన్న మీకోసం వర్క్షాప్ నిర్వహించనున్నారు. నల్లచెర్లలో జరగనున్న వర్క్ షాప్ కు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. ముందుగా స్థానికంగా ఉన్న పంటలను పరిశీలిస్తారు. అనంతరం వర్క్ షాప్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రైతన్న మీకోసం స్టాళ్లను సందర్శిస్తారు. ప్రజావేదిక సభలో రైతు కుటుంబాలతో ముఖ్యమంత్రి ముఖాముఖి అయి ప్రసంగిస్తారు. మరోవైపు ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం అన్ని సంబంధిత శాఖలతో సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, ఓవర్ టు యు. థ్యాంక్ యూ లహరి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. రెండు కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనబోతా ఉన్నారు. రేపు ఈ ఉదయం గోపాలపురం నియోజకవర్గం అలాగే నల్లజర్లలో జరగబోతున్నటువంటి రైతన్న మీకోసం వర్క్ షాప్ లో పాల్గొంటారు. గత నెల 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతన్న మీకోసం పేరుతోటి రైతుల ఇంటికి వెళ్లి ప్రచారం నిర్వహించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటా చేసినటువంటి ప్రచారంలో భాగంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం రూపొందించినటువంటి పంచసూత్రాలను ప్రచారం చేస్తా ఉన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు రాసినటువంటి లేఖను ప్రతి రైతు ఇంటికి వెళ్లి ఈ ప్రచారంలో భాగంగా క్షేత్రస్థాయి అధికారులు మొదలుకొని ఉన్నతాధికారుల వరకు కూడా అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందజేయబోతా ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతన్న మీకోసం వర్క్ షాప్ నిర్వహించబోతా ఉన్నారు. నల్లజర్లలో జరగబోతున్నటువంటి వర్క్ షాప్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కాబోతా ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి పంటలను కూడా ఆయన స్వయంగా పరిశీలిస్తారు. ఆ తర్వాత వర్క్ షాప్ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి రైతన్న మీకోసం స్టాళ్లను కూడా పరిశీలిస్తారు. మధ్యాహ్నం 11:50 ప్రజావేదిక సభలో అటు రైతు కుటుంబాలతోటి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖాముఖిగా వాళ్ళకి ప్రసంగిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1:45 నుంచి 3:15 వరకు కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రానికి చేరుకుని అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొనబోతా ఉన్నారు. Right, Ram Krishna. Thanks for the updates.